పొద్దున్నే లేచి బోయినపల్లికి పోయి ఎంత పెద్ద తప్పు చేసినో నాకు సాయంత్రం వరకు అర్థం కాలేదు. ఏం జరిగిందో చెప్తానండి. అయితే నిన్న సండే చాలా మాల్ మిగిలి ఉండే. మాకు లాభం వచ్చి మరీ మాల్ మిగిలి ఉండే. అదే మాల్ ఈరోజు మండే కూడా అమ్ముకుంటే మాకు ఎంతో కొంత లాభం అయితే వచ్చేది. కానీ మేమేదో ఆశతోని ఫ్రెష్ మాల్ తెచ్చుకుంటే ఇంకొంచెం మంచిగా అయితది కదా గిరాకీ అని చెప్పేసి బోయినపల్లికి పోయినాం. కాకపోతే బోయినపల్లిలో రేట్లు మాత్రం అగాధం పెంచేసినారు. మిర్చి ఏమో రూ. 38 అంట. చామగడ్డ రూ. 25, ఆలుగడ్డ రూ. 14. ఏదైతే అదైతే అని చెప్పేసి ఆలుగడ్డ 4 సంచులు, మిర్చి ఒక సంచి, చామగడ్డ ఒక సంచి, దొండకాయ ఒక సంచి ఏసుకొనైతే ఇంటికొచ్చినాం. బోయినపల్లి నుంచి ఇంటికొచ్చేటలోపే 11 అయింది. ఇంగ ఇంటికాడ కొంచెం తినేసి మార్కెట్‌కి బయలుదేరేలోపు మొత్తం 12 అయింది. అక్కడికెళ్ళేసి మాలంతా సెట్ చేసుకున్నాం. దొండకాయ, చామగడ్డ, ఆలుగడ్డ ఇంకా మిర్చి అయితే ఏరుడుండే అబ్బా! ఇగ ఈ మిర్చిలకెళ్ళి ఆకు మొత్తం సెపరేట్ చేసి, ఏరి, చేసి మొత్తం అంతా పెట్టేటిలోపే సాయంత్రం అయిపోయింది. ఇంక సాయంత్రం గిరాకయితదా అని చెప్పేసి ఏదో ఆశతోని చూస్తా ఉంటే ఒక్కడు రాడే. ఒకడంటే ఒకడు రాడు. ఇగ మొత్తం మార్కెట్ మొత్తం ఖాళీ. ఒకడు పబ్లిక్ లేరు, ఏం లేదు. మొత్తం 9,000 మాలేస్తే ఈరోజు అమ్మిందికి మాత్రం ఓన్లీ 5,000. ఇంకా 4,000 అసలే రావాలి. అసలొచ్చి ఇంకా 2 రోజులు కూలి పడాలి నాకు, మా అన్నకి. ఏం పడతదో ఏమో మిగిలిందంతా వర్షం పడుతుందని చెప్పేసి తొందరగా ఎత్తుకొని ఇంటికైతే ఎళ్ళిపోయినాం.